నేను ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. అవునండి, నాకు ఇలా చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు సౌమ్య. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అని చెప్పుకోవడం ఎందుకంటారా? ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ ఉండదు కదండి. ఉన్న ఊళ్ళో అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇలా అందరి మధ్య ఉంటూ ప్రేమానురాగాలతో పెరుగుతూ అమ్మ బడి లాంటి మన ఊరి బడిలో చదువుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులారా, దయచేసి ఆలోచించండి. మీ వ్యక్తిగత కారణాల కొరకు మీ పిల్లల్ని హాస్టల్ పేరుతో దూరంగా పంపించకండి. పుస్తకాల బస్తాలు మొయ్యడం తప్ప అవి తెరిచి చూసే టైం దొరకదు వాళ్ళకి. మాలాంటి చిన్ని మనసులను గాయపరచకండి. దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి. చెరువు లేని ఊరు, ప్రభుత్వ బడి లేని ఊరు కలతప్పిపోతుంది. కావున మన ఊరి బడిని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఇక ఈ బడి విద్యార్థినైన నేను ఈ బడి గురించి 4 మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ బడిలో రాసుకునేందుకు పుస్తకాలు, కాపీలు, వేసుకునేందుకు బట్టలు, కడుపు నింపుకునేందుకు పౌష్టికాహారం, జ్ఞానాన్ని పెంచుకునేందుకు చక్కని విలువల విద్యను అందించే గురువులు, బోధించే పాఠాలు, మనోవికాసానికి అవసరమైన ఆటలు, పాటలు, పోటీలు. ఒకటేమిటి, ఇక్కడ లేనిది మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదండోయ్. ఇవన్నీ ఉచితమే సుమా. మేము పాఠ్య పుస్తకాలే కాకుండా మరికొన్ని కొత్త విషయాలు, కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటున్నాం. మా గురించి మీకు ఈ విషయాలు తెలుసా? మేము కథలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, బొమ్మలు ఇలాంటివెన్నెన్నో ఆవలిలాగా రాస్తాము, వేస్తాము. మేము రాసిన అంశాలు ఎన్నో పత్రికల్లో వచ్చాయి. ప్రభుత్వం వారు నిర్వహించిన పోటీల్లో కూడా మొదటి బహుమతి కూడా వచ్చిందండోయ్. ఇవన్నీ విన్న తరువాత మీ పిల్లల్ని కూడా ఈ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందనిపిస్తుంది కదూ. ఆలస్యం అమృతం విషం అని పెద్దలన్నట్లు ఇంకెందుకు ఆలస్యం, మంచి తరుణం మించిపోలేదు. కావున మీ పిల్లల్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఈ బడి మన ఊరి బడి బాట మన భవితకు బంగారు బాట అవుతుందని విశ్వసిస్తూ చిన్నదాన్ని మీలాంటి పెద్దలతో మీకు తెలిసిన విషయాన్ని మరోసారి పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. మన ఊరి పిల్లలంతా ఇలాగే చెప్పుకునే రోజు త్వరలో రావాలని ఆశిస్తూ సెలవా మరి.